ఇట్లా భర్త ధ్యాస పోగొట్టుకోబోతే గాయన దగ్గరికే పోవచ్చుగా. ఏంది పద్దు, నీకా మాత్రం తిండి పెట్టలేడా ఏంది? అసలు మీ ఇద్దరిని వేరు చేయడు మీ అత్తమ్మకి న్యాయంగా ఉందా చెప్పు? అత్తమ్మ మా ఇద్దరిని వేరు చేయలేదండి. ఆయనే నన్ను ఇక్కడ ఉండమన్నారు, అత్తమ్మ ఉంచుకున్నారు. కాని పద్దు, ఇది నీ జీవితం, నీకు నిర్ణయం ఉండదా? ఉంటుందండి, అది మా వరకైతేనే. కానీ ఈ ఇంటికి మా అత్తమ్మకి సంబంధించిన దాంట్లో మాత్రం నా నిర్ణయం ఉండదు. పరిస్థితులు చక్కబడి మా అత్తమ్మ మా ఆయన ఎప్పుడైతే కలుస్తారో మేము అప్పుడే కలుస్తాం. లేదా ఆయన ఎప్పుడైతే నన్ను తీసుకెళ్తానంటారో, అత్తమ్మ ఎప్పుడు వెళ్ళమంటారో అప్పుడే వెళ్తాను. అంతేగాని నా అంతటా నేను పట్టుబట్టి వెళ్ళను. అలా చేయడం గౌరవం కూడా కాదు. నేనొస్తానండి. గిదో కోడలు, గదో అత్త, ఇదో కుటుంబం. అమ్మ మైసమ్మ తల్లి, నేను చేసుకున్న పుణ్యం వల్ల నాకు ఇట్లాంటి కోడల్నిచ్చినావు. మొన్న తను దసరాకి చేసుకున్న పుణ్యం వల్ల తన జీవితానికి న్యాయం చేయ తల్లి. నా చెయ్యి దాటిపోయింది. గందుకే నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. సీనయ్యని ఇక నేను దగ్గరికి చేర్చుకోలేను. పద్మావతిని ఆయన దగ్గరికి చేర్చు తల్లి. ఏమండి, మీకు గవర్నమెంట్ వెహికల్ వస్తుంది, మీరు వెళ్ళిపోతారు. కానీ మన కార్కి డ్రైవర్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. కరెక్టే విజయ. డ్రైవర్ అంటే ఎవరిని పడితే వాళ్ళు పెట్టుకోలేం కదా. నమ్మకస్తుడు కావాలి. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకురావాలి. మరి ఎలాగండి? అయినా నీకు డ్రైవింగ్ వచ్చు కదా. డ్రైవింగ్ రావడం వల్లే కాస్త బెటర్ అయింది, లేదంటే ఇంకా ప్రాబ్లంగా ఉండేది. ఈవినింగ్ రిటర్న్లో అంటే పర్వాలేదు, కానీ మార్నింగ్ చాలా కష్టంగా ఉందండి. పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్లాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. కరెక్టే. చూద్దాం, ఎవరైనా దొరుకుతారేమో. తొందరగా చూడండి. అన్నట్టు మర్చిపోయాను, పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి టీచర్ కావాలని ప్రకటన వేశాం కదండి. అవును, ఎవరైనా వచ్చారా? లేదండి, డ్రైవర్ కథ టీచర్ కథ కూడా. వాళ్ళిద్దరూ వస్తే కాని మరింటి కథ నడిచేలా లేదు. సింహాద్రి, సింహాద్రి. డ్రైవర్ కథ టీచర్ కథ కూడా. వాళ్ళిద్దరూ వస్తే కాని మరింటి కథ నడిచేలా లేదు. సింహాద్రి, సింహాద్రి.
బాబు పిఏ బాబు, మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు. అన్నా, రా బాబు. నువ్వు ఈయనే ఉండు, నేను లోపలికి వెళ్ళి చెప్పొస్తా. గట్లనే అన్నా. సార్ పిలిచారా? ఆ, ఆ, సింహాద్రి, ఈ ఫైల్ కాస్త హెడ్ ఆఫీస్ పంపించు. సరే సార్. ఆ, అలాగే కార్ డ్రైవర్ చాలా అర్జెంట్. కార్ డ్రైవరే కాదు, ట్యూషన్ టీచర్ కూడా. టీచర్ కాస్త లేట్ అయినా పర్లేదు, ముందు డ్రైవర్ వస్తే టీచర్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. పేపర్లో యాడ్ చేసాం కదా, ఎవరో ఒకరు వస్తారులే. అయ్యగారు, కార్ డ్రైవర్ కావాలన్నారు కదా, వచ్చిండయా? ఎవరో కాని అదృష్టవంతులు, మాటల్లోనే వచ్చారు. 100 ఏళ్లు బతుకుతారు. ఓకే సింహాద్రి, సార్. నువ్వు వెళ్ళి చూడు. ఓకే అయితే లోపల తీసుకురా, నేను మాట్లాడతాను. ఓకే సార్. వెళ్ళు. ఆయనే బాబు నేను చెప్పిన డ్రైవర్. సరే నువ్వు వెళ్ళు. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నిన్నెక్కడ చూసినట్టుందే. నాకు గట్లనే ఉంది. మీ పేరు? సేనయ్య. సీనయ్య. నీ ఊరు? పక్కూరే అండి. అలాగా. ఏందయ్యా గట్లా అడుగుతున్నారు? ఏమీ లేదులే, నేను ఇంకో ఊరు అనుకున్నాను. అయితే నువ్వు కాదు. డ్రైవింగ్ బాగా వచ్చా? చాలా బాగా వచ్చండి. మంచిగా తోలుతాను, మంచిగా చూసుకుంటాను. మంచిగా చూసుకోవాల్సింది కార్ని కాదు, మా సార్ పిల్లల్ని. వాళ్ళని రోజు జాగ్రత్తగా స్కూలుకు తీసుకెళ్ళి తీసుకురావాలి. గట్లనే అయ్యా. సరే లోపలికి రా, మా సార్ నీతో మాట్లాడతారు. రా. సార్, ఇతనే కొత్తగా వచ్చిన డ్రైవర్, పేరు సీనయ్య. నమస్కారం అండి. నమ్మకస్తుడేనా? చూడగానే మంచోడే అనిపించాడు సార్. బాగా పనిచేసేవాళ్ళనే ఉన్నాడు. కానీ మొహం చూసి ఎలా చెప్పగలం?
ఏయ్, ఎవరి తాలూకా? నాకెవరూ లేరండి. నేను ఒంటరిని. నమ్మకంగానే పనిచేస్తా. కానీ నిన్నెలా నమ్మేది? ఇలా అందర్నీ అనుమానిస్తూ కూర్చుంటే మనకిక డ్రైవర్ దొరికినట్టే. మీ అనుమానాలు మీ ఆఫీస్లో పెట్టుకోండి. అసలే నేను డ్రైవర్ లేక చస్తుంటే వచ్చిన వాణ్ణి కూడా మీరు పంపించేసేలా ఉన్నారు. సింహాద్రి మేడం, ఇతని మొహం చూస్తే నాకు కూడా నమ్మకస్తుళ్లాగే కనిపిస్తున్నాడు. ఈ రోజు నుంచి డ్యూటీలో చేరమను. సరే సరే, మేడం గారు చెప్పారుగా, ఇంకా తిరిగే ఉంది. అలాగే కానీ సింహాద్రి, అడ్వాన్స్గా 1 నెల జీతం కూడా ఇవ్వు. ఈ రోజు నుంచి పనిలో జాయిన్ అవ్వు. సింహాద్రి చూసుకో. ఓకే సార్. రాసినయ్యా. సినయ్య, ఇగో కారు తాళాలు. నువ్వు వెళ్ళి కారు శుభ్రం చేసుకో. సార్ బయటకు వెళ్తారు. గట్లనే ఐడి. సింహాద్రి, వస్తున్నా సార్. దుర్గమ్మ గారి కోడలివి కదా? అవును, నువ్వే. మీ పెళ్లిలో చూశాను. ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాను. దుర్గమ్మ గారి కోడలి అయ్యుండి ఇలా ఆటోలో వెళుతున్నావేంటి? ఆవిడిలా పంపించరే. నువ్విలా వెళుతున్నావని ఆవిడికి తెలిసి ఉండదు, అవునా? అయ్యో తెలుసండి. పక్కూర్లో అల్లికలు నేర్చుకుంటానంటే మా అత్తమ్మే పంపించింది. అల్లికలు నేర్చుకోవడానికా? ఆశ్చర్యంగా ఉందే. దుర్గమ్మ గారంటే కోడళ్ళని అమ్మలా చూసుకోవడమే కాదు, అత్తలాగా అదుపులో కూడా పెడతారని విన్నాను. ఇలాంటి చిన్న పనులు చేయడానికి ఆవిడ ఒప్పుకోరుగా? చిన్న పనే కానీ చిన్నతనం పని కాదు కదండి. నిజమే. అయినా ఇలాంటివి తన కోడళ్ళు చేయటం ఆవిడ మర్యాదగా అనుకోరు. అయినా నిన్ను పంపించారంటే ఆవిడికి నీ మీద చాలా ఇష్టం ఉండి ఉండాలి. నువ్వేగా ఆఖరి కోడలివి. అవునండి. ముద్దుల కోడలివన్నమాట. అల్లికలు నేర్చుకుంటానని నువ్వే అడిగుంటావుగా? అవునండి. అది సంగతి. నీకిష్టం ఉన్నది గనక నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక పంపించుంటుంది గాని నువ్విలాంటి పనికి వెళ్ళడం ఆవిడికి ఇష్టం ఉండదు. ఇలా ఆటోలో వెళ్ళడం ఆవిడికి నామూషిగా ఉంటుంది. మర్యాదల కన్నా తన కోడలి ఇష్టానికే విలువివ్వడం చాలా గొప్ప విషయమే. ఎంతమంది అత్తలు మాత్రం కోడళ్ళని ఇలా చూస్తారు చెప్పు? కోడల్ని బాధ పెట్టే అత్తలే గాని కోడళ్ళ కోరికలు తీర్చే అత్తలు నూటికో కోటికో ఒక్కరుంటారు, దుర్గమ్మ గారిలాగా. కానీ ఆమెకు మోసం చేయడం మాత్రం చెడ్డ చిరాకు. ఇప్పుడు నేను చేస్తుంది అదేనమ్మా. దేవుడా, ఈ నిజం అత్తమ్మకి తెలియకుండా నువ్వే కాపాడాలి. అబద్ధం ఆడిన వాళ్లను మైలు దూరంలో ఉంచుతుంది. అంత మంచి అత్తమ్మని నేను మోసం చేస్తున్నాను. కాదు, అవసరానికి చిన్న అబద్ధం ఆడుతున్నానే కానీ ఇది మోసం కాదు. కానీ అత్తమ్మకి తెలిస్తే ఏమవుతుందో. ఏమైనా
ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నా భవిష్యత్తు గురించి, అమ్మా నాన్నల జీవితం గురించి. వాళ్ళ కోసం దారి గతుకులైనా వెళ్ళక తప్పదు, గోదారైనా తప్పదు. గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికి చేరావు చిలక. గోరొంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికి చేరావు చిలక. ఆగమ్మా ఆగు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏం చూస్తున్నావు? బయటికెళ్ళమ్మా, ఇది కలెక్టర్ గారి ఇల్లు తెలుసా? సబ్ కలెక్టర్ గారి ఇల్లు ఇదేనా? నాకు కావాల్సింది ఇదే. కావాలనా? ఏం కావాలి? ఎవరు కావాలి? మీ అయ్యగారి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి టీచర్ కావాలని పేపర్లో యాడ్ వేశారు. ఇదిగో చూడండి, అందుకే వచ్చాను. సార్ ఉన్నారా? మీరిక్కడే ఉండండమ్మా, నేను లోపలికెళ్ళి అడిగొస్తాను. అమ్మగారు, అమ్మగారు. ఏంటి రంగమ్మా? ఎవరో పిల్లలకు పాఠాలు చెప్తారటమ్మా. టీచర్ అమ్మ వచ్చున్నారు, బయట నిలబడ్డారు. అమ్మా, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, రండి.